హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేను అమలాపురంలో ఫుడ్ పంచిపెట్టాను. అయినా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తారు కదా. ఆ రోజు అయితే నేను ఫుల్ వీడియో తీశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మా హస్బెండ్ బర్త్డే రోజు నేను టెంపుల్కి వెళ్ళాను. ఇంకా టెంపుల్లో రిలేటివ్స్ అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాను. అదే కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తనకైతే బర్త్డే రోజు కొన్ని గిఫ్ట్స్ కూడా పంపించాను సర్ప్రైజ్గా. అంటే తనకి కొంచెం కూడా తెలియదు నేను పంపించానని. ఇంకా బర్త్డే రోజు అయితే తన పేరు చెప్పి నలుగురికి కడుపు నిండా అన్నం పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా బర్త్డే రోజు నెక్స్ట్ డే అయితే నేను ఇలా ఫుడ్ అయితే పంచిపెట్టాను. ఇంకా తనకి ఇది కూడా తెలియదు ఇలా ఫుడ్ పంచిపెడుతున్నానని. ఈ వీడియో ద్వారా తనకి తెలిసేలాగా చూపించాలనుకున్నాను. తనైతే చాలాసార్లు అనుకున్నారు ఇలా ఫుడ్ పంచిపెట్టాలి అని. బట్ మాకైతే ఎప్పుడు సెట్ అవ్వలేదు. మా జషు బర్త్డేకి అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదని చెప్పి గుళ్ళో అయితే మనీ ఇచ్చేసాం. బట్ ఇలా అయితే తన బర్త్డే రోజు ఇస్తే బాగుంటుందని చెప్పి తనకి తెలియకుండా తన బర్త్డే రోజు నేను ఇలా సెట్ చేశాను. నేనైతే ఇంత ఎక్కువ మందికి వండలేను. నాకు వండడం అంటే ఇష్టమే. బట్ వేరే ఎవరైనా కూడా హెల్ప్ ఉంటే నేనైతే వండేసేదాన్ని. బట్ నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. మా అమ్మకైతే సెట్ అవ్వదు. నేను ఒక్కదాన్నే కుదరదని చెప్పి బయట క్యాటరింగ్లో ఆర్డర్ పెట్టేశాను. వాళ్ళే ఇంటికి తెచ్చిచ్చారు. అంటే మా అన్ని డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, తెచ్చి ఇవ్వడానికి కుదరదు కదా అని చెప్పి వాళ్ళనే తెచ్చి ఇవ్వమంటే తెచ్చి ఇచ్చేశారు. అంటే వీళ్ళు ఉండేది కూడా మా ఇంటికి దగ్గరలోనే, ఒక 4-5 ఇల్లులు అవతల. అందుకనే సెట్ అయ్యింది తెచ్చివ్వడానికి. నా దగ్గర ఉన్న మనీతో అయితే నేను 50 మందికి అయితే ఫుడ్ పంచిపెట్టాలనుకున్నాను. 50 మందికి ఫుడ్ వండమంటే వండేసి ఇంటికి తెచ్చి మరీ ఇచ్చారు. ఫుడ్ మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చిన్నమ్మ వాళ్ళు ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇలా ప్యాక్ చేస్తాం. అంటే దేనికి దానికి సెపరేట్గా అయితే కవర్లో ప్యాక్ చేస్తాం. అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఒక కవర్లోకి అయితే మొత్తం రైస్ కర్రీలు అన్నీ కూడా మా జషుతో ఫస్ట్ అయితే ప్యాక్ చేయించాను. తర్వాత మిగతా వాళ్ళందరం కూడా ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది. అంటే దేనికి దానికి సెపరేట్గా చేశాను కదా, టైం పట్టింది. రైస్ ఒక్కటి వేరే కవర్లో ప్యాక్ చేయాలనుకున్నాం కానీ మా ఇంటి దగ్గర అయితే ఆ కవర్ లేవు. అందుకని ఇలాంటి కవర్లో అయితే ప్యాక్ చేస్తాం. మా తమ్ముడు కూడా వెంటనే తినేస్తారు కదా, పర్వాలేదు ఈ కవర్లో ఇచ్చిన ఏం కాదు అన్నాడని చెప్పి ఇంకా ప్యాక్ చేస్తాం. ఈ తమ్ముడే మొత్తం అన్నీ అయితే నాకు హెల్ప్ చేశాడు. అంటే కవర్లు తెచ్చివ్వటం కానీ, ఫుడ్ ప్యాక్ చేయడానికి కానీ, ఎలా ప్యాక్ చేయాలని కానీ మొత్తం అంతా నాకు ఈ తమ్ముడే హెల్ప్ చేశాడు. అంటే ఈ తమ్ముడు అయితే ఎక్కువగా ఇలా పంచిపెడతా ఉంటాడు. ఇంకా వీళ్ళని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇలా ఫుడ్ పంచిపెడుతున్నాను. ఈ తమ్ముడు వాళ్ళ మదర్ అయితే ఇంట్లోనే ఫుడ్ వండేసి ఇలా ప్యాక్ చేసి ఇస్తే తమ్ముడే మొత్తం అందరికీ తీసుకెళ్ళి పంచిపెడతాడు. అంటే అడుక్కునే వాళ్ళకి, పూర్ పీపుల్స్కి తినే దగ్గరుండి తీసుకెళ్ళి పంచిపెడతాడు. వీళ్ళ మదర్ నాకు చాలాసార్లు చెప్పారు, నీకు ఎంత తోస్తే అంత, ఎంతమందికి కుదిరితే అంతమందికి ఫుడ్ పంచిపెట్టు, మంచి జరుగుతుంది అని. బట్ నాకైతే ఎప్పుడు సెట్ అవ్వలేదు. మళ్ళీ ఈ తమ్ముడు వల్లే నేను ఇంతమందికి అయితే అన్నం పెట్టాను. ఈసారి క్యాటరింగ్లో ఆర్డర్ పెట్టి ఫుడ్ ఇలా ఇచ్చాను కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే కనుక నేను ఇంట్లోనే వండి ఇస్తాను. ఎందుకంటే నేను ఇలా ఆర్డర్ చేయడం వల్ల నాకు ఎక్కువ మనీ అయిపోయినాయి అనిపించింది. అదే ఆ మనీతో ఇంట్లో వండి ఉంటే కనుక 100 మెంబర్స్కి వద్దును అనిపించింది. మేము ఇచ్చేది 50 ప్యాకెట్సే కదా, ఇంకా ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకే బ్యాగ్లో సరిపోయాయి. అవన్నీ కూడా స్కూటీ ఫ్రంట్ సైడ్ పెట్టుకొని వచ్చేసాం. స్కూటీ కూడా తమ్ముడిదే. ఇంకా తమ్ముడిని తీసుకొని వచ్చాను. ఇంకా అన్నీ లేడు కదా, డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే ఇంకా తమ్ముడు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా నా చేత్తో అయితే ఇచ్చేసాను. నాకు కనీసం వీడియో తీయడం కూడా కుదరలేదు. ఎందుకంటే మేమిద్దరమే వెళ్ళామేమో, తమ్ముడు పేపర్ ప్లేట్స్ ఇస్తే నేనేమో అవి తీసుకొని వాళ్ళకి ఇచ్చేదాన్ని. సో ఇంకా వీడియో కూడా సరిగ్గా తీయలేదు. బట్ అదే పోస్ట్ చేసేస్తున్నాను. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్లోనే 50 ప్యాకెట్స్ అయిపోవాలంట. బట్ మేము వెళ్ళింది 12:30కి కదా, పనులకు వెళ్ళిపోయే వాళ్ళు అలాగే వెళ్ళిపోయినట్టున్నారు, తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఒక 2-3 ప్లేసెస్కి అయితే తిరిగి మరీ ఇచ్చాము. ఇంతకీ నేను ఎక్కడిచ్చానో ప్లేస్ చెప్పడమే మర్చిపోయాను కదా. ఇది అమలాపురంలో ఎదురుపల్లి వంతున డౌన్లో ఉంటారు, చాలామంది ఉంటారు. బట్ నేనైతే కొంతమందికే ఇచ్చాను. నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా అని స్వీట్ కూడా ఇస్తే బాగుంటుందని చాక్లెట్స్ తెప్పించాను. అంటే ప్రతి ప్యాకెట్లోనే ఒక చాక్లెట్ వేస్తే బాగుంటుందని. బట్ చాక్లెట్ ఇవ్వడం అయితే మర్చిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది చాక్లెట్ మర్చిపోయాను అని. నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు, ఫుడ్ ప్యాక్ చేసినప్పుడు ఏం అనిపించలేదు కానీ ఇలా నా చేతితో ఫుడ్ ఇస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే కనీసం ఇయర్కి ఒకసారైనా ఇలా ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాను. మా హస్బెండ్ బర్త్డే రోజు ఇలా నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టాను కదా, నాకైతే చాలా హ్యాపీ. తన వీడియో చూసాడంటే మాత్రం తను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే తను చాలాసార్లు ఇవ్వాలనుకుని ఇవ్వలేదు కదా, అది కూడా తన బర్త్డే రోజు తన పేరు చెప్పి మరీ ఇచ్చాను కదా. సో తనైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.